హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ కాఫీ షాప్లో కూర్చొని సాహితీ కిడ్నాప్ విషయంలో గణేష్ బిహేవియర్ని, గణేష్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ దగ్గరకు వచ్చి ప్రేరణ ఏమైంది అని అడుగుతాడు. ప్రేరణ సిద్ధార్థ్ను కూడా కూర్చోమని చెప్తుంది. సిద్ధార్థ్ ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని ప్రేరణను అడుగుతాడు. ప్రేరణ సాహితీ కిడ్నాప్ విషయంలో ఎదురైన సిచ్యుయేషన్స్ నాకు ఇంకా అంతు చిక్కడం లేదు అంటుంది. సిద్ధార్థ్ కిడ్నాపర్స్ గురించి, డెన్ గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. ప్రేరణ మనం ఆ కిడ్నాపర్స్ని పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు, కానీ మనం వెళ్ళిన 5 నిమిషాలలో ఆ గణ అక్కడికి ఎలా వచ్చాడనేది నా డౌటు అంటుంది. సిద్ధార్థ్ అందులో డౌట్ పడటానికి ఏముంది ప్రేరణ అంటాడు. నాకు డౌట్ వచ్చి తనని అడిగితే క్యాష్ బ్యాగ్లో ట్రాకర్ని పెట్టానన్నాడు. పోలీస్ వాళ్లకు ఎవరూ ఊహించని నెట్వర్క్ ఉంటుందన్నాడు కదా అంటాడు. ప్రేరణ ఆ గణాకి నెట్వర్క్ ఉందేమో, కానీ నాకు మాత్రం ఆ గణ మీదే అనుమానంగా ఉంది సిద్ధు అంటుంది. ఒక పోలీసు ఏ కేసులోనూ చూపించని ఇంట్రెస్ట్ని చూపించడం, ప్రతి మూమెంట్లో కిడ్నాపర్స్ మెంటాలిటీ అని చెప్తూ చుట్టూ ఉన్న వాళ్ళని మాటలతో భయపెట్టడం, ఏమాత్రం టాలెంట్ లేని ఆర్టిస్ట్ని పిలిపించడం, అన్నింటిలోనూ అత్యుత్సాహాన్ని చూపించడం నీకేమీ అనిపించట్లేదా అంటూ అన్నింటికీ మించి మన కేవ్ ముందున్న రోడ్లో చాలా దూరం వరకు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అంతా వింతగా ఉంది అంటుంది. సిద్ధార్థ్ అంటే సాహితీ కిడ్నాప్ని గణాన్ని చేయించాడంటావా అని అడుగుతాడు. ప్రేరణ అలా అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను సిద్ధు, కానీ ఆ గణ బిహేవియర్ నా కళ్ళ ముందే కనపడుతుంది అంటుంది. తను ప్రవర్తించిన తీరు చూస్తుంటే నా డౌట్ స్ట్రాంగ్ అవుతుంది అని అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ అలా జరిగే ఛాన్స్ లేదు ప్రేరణ అంటాడు. ఒకప్పుడు ఎస్ఐగా ఉన్న వ్యక్తి సస్పెండ్ అయ్యి ట్రాఫిక్లోకి వెళ్ళాడు. సడన్గా సిఐ అవతారం ఎత్తాడు. ఆ పవర్లోకి వచ్చాడు అంటే దాని వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ పెద్ద మనిషి ఉండే ఉంటాడు. అందుకే ఆ పెద్ద మనిషి ముందు ఉన్నంతసేపు ఆ గణ అవసరం లేని గౌరవాన్ని, అనవసరమైన వినయాన్ని చూపిస్తుంటాడు, భయపడుతూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి అంటే అంత భయమున్నవాడు ఆయన కూతుర్ని కిడ్నాప్ చేయాలి అన్న ఆలోచన రానివ్వడు, అంత ధైర్యం చేయడు. గణ వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఆ పెద్ద మనిషి ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడో తెలిసిన గణ ఇంత తెలివి తక్కువ పని చేస్తాడని నేను అనుకోవట్లేదు ప్రేరణ అంటాడు. ప్రేరణ నీ లాజిక్ కాదనలేను, నా డౌటు వదలలేను అంటుంది. ఏది ఏమైనా మనం అనుకుంటున్న దానికి, గణ చేసేదానికి సంబంధమే ఉండట్లేదు సిద్ధు అంటుంది. ఆ గణ మైండ్లో ఇంకేదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అంటుంది ప్రేరణ. ఇక గణేష్ తన చేతికున్న బ్యాండేజ్ విప్పి పక్కన పడేస్తాడు. సుధాకర్ కట్టు విప్పేశారేంటి సార్ అంటూ నొప్పి తగ్గిందా లేక కొత్త కట్టు కట్టించుకుంటారా అని అడుగుతాడు. ఇందిరా కిచెన్లో పనిచేస్తూ గణేష్ని చూస్తూ ఉంటుంది. గణేష్ ఈ మాత్రం దానికి కట్టేందుకు సుధా, చాలా చిరాగ్గా ఉంది అంటూ నొప్పి లేదు పాడు లేదు అంటాడు. సుధాకర్ మీ బాడీ గ్రేట్ సార్ అంటాడు. అంత గాయం కూడా ఇంతలోనే తగ్గిపోయింది అని అంటూ ఉంటే గణేష్ ఇలాంటి నొప్పులు ఎన్ని చూసాం, ఇది కూడా ఒక నొప్పేనా అంటూ గాయం తగిలాక తెల్లవారే తగ్గిపోయింది అంటూ సాహితీ ఫ్రూట్స్ తీసుకుని కారు దిగుతూ ఉండడం చూసిన గణేష్ తన చెయ్యి నొప్పిగా ఉంది అంటూ యాక్ట్ చేస్తూ ఉంటాడు. సుధాకర్ ఇంతలో ఏమైంది సార్ అని అడుగుతాడు. గణేష్ నొప్పి సుధా, చాలా నొప్పిగా ఉంది అంటాడు. సుధాకర్ అదేంటి ఇప్పుడే కదా తగ్గిపోయిందని చెప్పారు అంటాడు. సాహితి ఇంట్లోకి వచ్చి గణేష్ని చూస్తూ ఉంటుంది. గణేష్ సుధాకర్తో తగ్గిపోయిందని చెప్పడానికి నేనేమైనా డాక్టర్నా, పేషెంట్ని సుధా అంటాడు. త్వరగా కట్టు నొప్పి తట్టుకోలేకపోతున్నాను అంటాడు. సుధాకర్ కట్టు కడుతూ ఉంటే మెల్లగా సుధా అంటూ అరుస్తాడు. ఈ నొప్పి భరించడం చాలా కష్టమైపోతుంది, రేపు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం సుధా అంటాడు. సుధాకర్ అలాగే వెళ్ళిపోతామని చెప్పి ఇందాకే కదరా నొప్పి లేదు గిప్పి లేదు అన్నావు, ఇంతలో ఏం మాయొచ్చి చచ్చింది అని అనుకుంటూ గణేష్తో నొప్పి తగ్గిపోతుంది సార్, మీరేం టెన్షన్ పడకండి అంటాడు. గణేష్ సాహితీ వైపు చూసి సుధా సాహితీ గారు అంటూ సాహితీ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు, ఇక్కడే ఉన్నారేంటి, రండి లోపలికి అంటూ లోపలికి తీసుకుని వస్తాడు గణేష్. ఇందిరా సాహితీని చూసి ప్రేరణ సిద్ధార్థుల కాఫీ షాప్ ఓపెనింగ్లో ఇందిరా సాహితీని చూడడం గుర్తు చేసుకుంటూ
ఇప్పుడు నన్ను చూసిందంటే ప్రేరణ వాళ్ళ అమ్మనని చెప్పేస్తుంది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందిర. ఇక గణేష్ సుధాకర్ని పక్కకు తోసేసి సాహితీ చేతిలో ఉన్న ఫ్రూట్స్ తీసుకుని టీపాయ్ మీద పెట్టి సాహితీని కూర్చోమంటాడు. సాహితీ కూర్చుని ఉండడంతో పిల్లో వేసుకోండి, కంఫర్టబుల్గా కూర్చోండి అంటాడు. సాహితీతో, సాహితీ గారు మీరు మా ఇంట్లో ఉన్నారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను అంటాడు. సాహితీ కళ్ళెదురుగానే ఉన్నాను కదా, నమ్మాలి అంటుంది. సుధాకర్ ఈ నొప్పి ఈవిడ గారి గురించి వచ్చిందా అనుకుంటూ వీడు చేసుకున్న గాయం ఇందుకోసం అన్నమాట అనుకుంటాడు. ఇందిర సాహితీకి కనపడకుండా చాటు నుంచి చూస్తూ ఉంటుంది. గణేష్ సాహితీ గారు మీరు మా ఇంటికి రావడం ఏమిటి? అంతా అయోమయంగా ఉంది తెలుసా అంటాడు. సాహితీ అదిగో మళ్ళీ అంటూ సాహితీ గారు అని పిలవద్దని చెప్పాను కదా అంటుంది. గణేష్ ఏదో ఫ్లోలో వచ్చేసింది సాహితీ అంటూ ఉంటే సుధాకర్ షాక్ అవుతూ గణేష్ని చూస్తూ ఉంటాడు. గణేష్ ఒక నిమిషం అని చెప్పి ఈశ్వర్ని పిలిచి ఎవరొచ్చారో చూడు అంటాడు. ఇందిర ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. సాహితీ ఈశ్వరికి నమస్కారం చేస్తుంది. ఈశ్వరి నమస్తే అంటూ కూర్చోమ్మా అంటుంది. గణేష్ అమ్మ తను సాహితీ అంటాడు. ఇందిర ఏంటి ఈ అమ్మాయికి ఇంత మర్యాద ఇస్తున్నాడు అనుకుంటుంది. గణేష్ ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటాడు. సాహితీ అమ్మ అంటూ నువ్వు వెళ్ళి సాహితీ కోసం మంచి కాఫీ తీసుకునిరా అంటాడు. ఈశ్వరి కోపంగా చూస్తుంది. సాహితీ కాఫీ ఏమీ వద్దు అంటుంది. గణేష్ ఈశ్వరితో సాహితీకి మొహమాటం ఎక్కువ, నువ్వు వెళ్ళి తీసుకునిరా అంటాడు. ఈశ్వరి గంగా అని ఇందిరని పిలుస్తుంది. ఇందిర కంగారు పడుతూ ఈ అమ్మాయి నన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం అనుకుంటూ నేను ప్రేరణ వాళ్ళ అమ్మనని గణాకు తెలిసిపోతుంది అనుకుంటుంది. గణేష్ ఈశ్వరితో అమ్మ ఏంటి నువ్వు ఎవరో పరాయి వాళ్ళు ఇంటికి వచ్చినట్టు కాఫీ పని మనిషిని తీసుకురమ్మంటున్నావు? సాహితీ మనకు స్పెషల్ గెస్ట్ అమ్మా, నువ్వే నీ చేతులతో ఒక మంచి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకునిరా అంటాడు. ఈశ్వరి కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది. సాహితీ గణేష్తో ఏంటిది మీ హడావిడి చూస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది. గణేష్ అయ్యో మీరు అసలు ఇబ్బంది పడకండి, కంఫర్టబుల్గా ఉండండి అంటాడు. సుధాకర్ వాడు నీకు పులిహోర కలుపుతున్నాడే తల్లి, అది నీకు అర్థం కావట్లేదు అనుకుంటాడు. సాహితీ ఇప్పుడు మీ చెయ్యి ఎలా ఉంది అని అడుగుతుంది. గణేష్ సుధాకర్ని చెప్పమని సైగ చేస్తాడు. సుధాకర్ చాలా నొప్పిగా ఉందమ్మా, అసలు మానవ మాతృలెవరూ తట్టుకోలేరు తెలుసా అంటాడు. మా సార్ కాబట్టి తట్టుకుంటున్నారండి అంటూ ఉంటే సాహితీ అయ్యో అంటుంది. గణేష్ చచా అదేం లేదు, చిన్న దెబ్బే కదా అంటాడు. సాహితీ అదేం కాదు, మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు అంటుంది. గణేష్ ఈ పెయిన్ ఏముంది, నెల రోజుల్లో తగ్గిపోతుంది, కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చిన ఆనందం జీవితాంతం ఉండిపోతుంది అంటాడు. సుధాకర్ గణేష్ని చూసి ఆశ్చర్యపోతాడు. గణేష్ మీరు ఇలా రావడం ఏంటండి? మీ నాన్నగారికి తెలిసినా అర్థం చేసుకుంటారు, కానీ మీ అన్నయ్యకు తెలిస్తే నా మీద సీరియస్ అవుతాడు అంటాడు. సాహితీ అలా ఏం జరగదు అంటుంది. మీరు మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడారు, ఫోన్లో జస్ట్ థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటే సరిపోతుందా అని అడుగుతుంది. గణేష్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు కదా సరిపోతుందిలేండి అంటాడు. సాహితీ అందుకే నేరుగా వచ్చి మిమ్మల్ని చూసి థ్యాంక్స్ చెప్పాలనిపించి వచ్చాను, ఎవరు ఏమీ అనుకోరు అంటుంది. గణేష్ మీరు అలా అన్నారు, నాకు చాలా హ్యాపీ అంటాడు. ఈశ్వరి కాఫీ తెచ్చి సాహితీకి ఇవ్వబోతూ ఉంటే గణేష్ తనే ఇస్తానని ఈశ్వరి దగ్గర నుంచి కాఫీ కప్పు తీసుకుని సాహితీకి ఇస్తాడు. సాహితీని కూర్చోమని చెప్పి ఈశ్వరిని కూడా కూర్చోమంటాడు. సాహితీని కాఫీ తాగమని చెప్పి తన చేతి వైపు చూసుకుంటూ ఉంటాడు గణేష్. సాహితీ అయ్యో ఇదంతా నా వల్లే కదా అంటుంది. గణేష్ ఏమైంది సాహితీ అంటాడు. సాహితీ నన్ను కాపాడడం వల్లే కదా మీకింత ప్రాబ్లం, చేతికింత పెయిన్, సారీ అంటుంది. గణేష్ పోలీస్ వాళ్ళం సాహితీ, ఇవన్నీ చిన్న చిన్న దెబ్బలు, కానీ నిన్ను కాపాడాను చూడు, ఆ తృప్తి చాలు నాకు అంటాడు. దీని గురించి నువ్వేమీ పట్టించుకోకు, రిలాక్స్గా ఉండు అంటాడు. సాహితీ కాఫీ తాగాక ఖాళీ కప్పు తీసుకుని టీపాయ్ మీద పెడతాడు. సాహితీ నేను బయలుదేరుతాను అంటుంది. గణేష్ అప్పుడే వెళ్ళిపోతారా అని అడుగుతాడు. సాహితీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి మీకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. గణేష్ అయ్యో భలే దానివే అంటూ సాహితీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటాడు.
సాహితి మీరు కూడా జాగ్రత్త అంటూ ఈశ్వరితో వస్తానాంటీ అని చెప్పి సాహితి వెళ్ళిపోతుంది. గణేష్ చెయ్యి ఊపుతూ బై చెప్తూ ఉంటే సుధాకర్ ఎక్కువ ఊపకండి నొప్పి సార్ అంటాడు. గణేష్ సిగ్గుపడుతూ నొప్పి హ్యాపీయే సుధా అంటాడు. ఇక మినిస్టర్ జయరాం ప్రేరణ సిద్ధార్థుల కాఫీ షాప్కి రావడం చూసిన కుమార్ నా మంత్రి మామ కేఫ్కి వస్తున్నాడు, నన్ను టాప్ లేపేస్తాడా ఏంటి అనుకుంటూ సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి మా మామకు నిజం తెలిసిపోయిందిరా, డైరెక్ట్గా నా చావుని మన కేఫ్లోనే ప్లాన్ చేశాడు, ఆ మినిస్టర్ మన కేఫ్కి వస్తున్నాడ్రా అంటూ టెన్షన్ పడుతూ అంతా అయిపోయిందిరా, నా పెళ్ళేమో కానీ ముందు నా చావు అయ్యేలా ఉంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. సిద్ధార్థ్ రే నోరు ముయ్యి ఎందుకంత భయపడి చేస్తావు అంటాడు. కుమార్ వచ్చేస్తున్నాడ్రా అటు చూడు అంటాడు. సిద్ధార్థ్ మినిస్టర్ జయరాంని చూసి రండి సార్ కూర్చోండి అంటాడు. కుమార్ నమస్తే సార్ అంటూ జయరాంను విష్ చేస్తాడు. సిద్ధార్థ్ మీరిలా మా కేఫ్కి అంటూ ఉంటే జయరాం రావాల్సి వచ్చింది అంటాడు. ప్రేరణ కూడా కూర్చోమంటుంది. కాఫీ టీ ఏం తీసుకుంటారు అని అడుగుతుంది. జయరాం ఓ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, మీరు కూర్చోండి అంటాడు. సిద్ధార్థ్ ప్రేరణ కూడా కూర్చుంటారు. కుమార్ దేవుడా దేవుడా ఏం కాకుండా చూడు స్వామి అనుకుంటూ ఉంటాడు. జయరాం ప్రేరణ పేరు అడిగి మా అమ్మాయి శైలు నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా అని అడుగుతాడు. ప్రేరణ వైజాగ్లో కలిసింది అంటుంది. జయరాం అంటే చాలా కాలంగా తెలుసన్నమాట అంటూ నీకు మా అమ్మాయి అన్ని విషయాలు చెప్తుందా అని అడుగుతాడు. పోనీ మా అమ్మాయి గురించి నీకు అన్ని విషయాలు తెలుసా అని అడుగుతాడు. ప్రేరణ దేనికి సార్ అని అడుగుతుంది. జయరామ్ మీరు ఫ్రెండ్స్ కదా అని అడిగాను అంటాడు. సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా కాదా అని తెలుసుకోవడానికి మా కేఫ్ దాకా వచ్చారా సార్ అని అడుగుతాడు. ప్రేరణ సార్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది. జయరామ్ కొన్ని రోజులుగా మా అమ్మాయిలో చాలా మార్పులు కనపడుతున్నాయమ్మా అంటాడు. కుమార్ మారుతున్న కాలంలో మార్పులు సహజం కదా సార్ అంటాడు. జయరామ్ సరిగా భోంచేయట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు అంటాడు. కుమార్ డాక్టర్కి చూపించలేకపోయారా అని అడుగుతాడు. జయరామ్ సీరియస్గా చూడడంతో సారీ అంటాడు కుమార్. సిద్ధార్థ్తో జయరామ్ ఏమయ్యా సిద్ధు వీడిని ఫ్రెండా లేక సర్వరా అని అడుగుతాడు. సిద్ధార్థ్ రెండు సార్ అంటాడు. జయరామ్ కొంచెం పక్కకు వెళ్ళి పని చూసుకోమని చెప్పు అంటాడు. సిద్ధార్థ్ దూరంగా వెళ్ళమని కుమార్కి సైగ చేస్తాడు. కుమార్ దూరంగా వెళ్ళి నిలబడతాడు. ప్రేరణ ఇంతకీ విషయం ఏంటి సార్ అని అడుగుతుంది. జయరామ్ కొద్ది రోజులుగా ఎవరో మా అమ్మాయి వెంట పడుతున్నారని నాకు డౌట్గా ఉందమ్మా అంటాడు. జయరామ్ మాటలు విన్న కుమార్ కప్పు కింద పడేస్తాడు. జయరామ్ కుమార్ వైపు చూడడంతో కుమార్ కప్పు చేజారిపోయింది తీసేస్తాను అంటాడు. ప్రేరణ జయరామ్తో మీరు చెప్పండి సార్ అంటుంది. జయరామ్ మా అమ్మాయి వెంట వాడే పడుతున్నాడా లేక మా అమ్మాయి కూడా వాడిని ఇష్టపడుతుందా తెలియట్లేదమ్మా అంటాడు. సిద్ధార్థ్ శైలుని అడిగితే తెలుస్తుంది కదా సార్ అంటాడు. జయరామ్ ఆడపిల్ల కన్న తండ్రి కష్టం ప్రతిపక్షానికి కూడా రాకూడదయ్యా అంటాడు. ఏంటమ్మా అని అడిగామనుకో నా మీద నమ్మకం లేదా డాడీ అంటారు. ఏం లేదు కదా అని ఊరుకుంటే హద్దులు దాటి తల మీద తడిగుడ్డ వేస్తారు. ఇలా కాదని ఫ్రెండ్స్ని అడిగామనుకో అబద్ధమే బయటకు వస్తుంది. పోనీ నా పవర్ని ఉపయోగించాననుకో పరువు పోతుంది. అందుకే నిజం మాత్రమే మాట్లాడి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాను అంటూ ప్రేరణతో నువ్వైతే నిజం చెప్తావని నా నమ్మకం అమ్మా అంటూ చెప్పమ్మా అంటాడు. ప్రేరణ చెప్పబోతూ ఉంటే కుమార్ ప్రేరణకు దండం పెడుతూ ఉంటాడు. ప్రేరణ శైలు అంటూ ఉంటే సిద్ధార్థ్ ప్రేరణతో ప్రేరణ మినిస్టర్ గారు రాకరాక మన కేఫ్కి వచ్చారు, కాఫీ ఇవ్వలేదు కదా మర్చిపోయావా అంటాడు. కుమార్ పరిగెత్తుతూ సిద్ధార్థ్ దగ్గరికి వస్తాడు. మన ప్రేరణ గారు ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నారు. మినిస్టర్ గారు వచ్చి చాలాసేపు అయింది, అది మర్చిపోయారు, నేను ఫ్రెండ్ అని కూడా మర్చిపోతున్నారు అంటాడు. జయరామ్ నువ్వు ఇలాగే ఉంటే త్వరలో నిన్ను ప్రపంచం మర్చిపోతుంది అంటాడు. సిద్ధార్థ్ సార్ మీకు కాఫీ అంటూ ఉంటే జయరామ్ ఏమీ వద్దయ్యా, నేను ఇప్పుడు ఏమీ తాగే స్థితిలో లేను అంటాడు. ప్రేరణతో నేను మొదటిసారి మా ఇన్స్టిట్యూట్లో కలిసినప్పుడే నాకు అర్థమైందమ్మా, నిజం మాట్లాడే నీ ధైర్యం, నిజాయితీగా ఉండే నీ లక్షణం నాకు బాగా నచ్చాయమ్మా అంటాడు. అందుకే నిన్ను అడుగుతున్నాను చెప్పమ్మా, నీకు తెలిసి మా అమ్మాయి ఎవరినైనా ఇష్టపడుతుందా, శైలు మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ప్రేరణ నేను చెప్పేది మీరు ప్రశాంతంగా వినండి అంటూ శైలు ఈ మధ్య అని అంటూ ఉంటే సిద్ధార్థ్ ఈ మధ్య తనకు కూడా ఏమీ చెప్పట్లేదు సార్ అంటూ ప్రేరణతో మొన్న చెప్పావు కదా అంటాడు. శైలు ఎవరినో ఇష్టపడుతుందని మీరెలా అనుకుంటున్నారో
అలాగే శైలు మనసులో ఎవరైనా ఉన్నారా లేదా అని మాకు కూడా తెలియదు సార్ అంటాడు. అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. జయరాం తన ఫోన్లో కుమార్ మంకీ క్యాప్తో గోడ దూకి పారిపోతున్న వీడియో చూపెట్టి ఇందుకు డౌట్ పడుతున్నాను అంటాడు. సిద్ధార్థ్ కుమార్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. జయరాం ఎవరో మంకీ క్యాప్ పెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు, గోడ దూకి పారిపోయాడు అంటాడు. సిద్ధార్థ్ కుమార్ని చూస్తూ తూ అంటూ సైగ చేస్తాడు. జయరాం ప్రేరణతో ప్రేరణ నువ్వు కూడా చూడమ్మా అని చెప్పి ఆ వీడియో చూపెడతాడు. కుమార్ కంగారు పడుతూ ఉంటాడు. జయరాం ప్రేరణతో నీ దగ్గరకు వస్తే నిజం తెలుస్తుందని వచ్చానమ్మా, చెప్పమ్మా అంటాడు. ప్రేరణ మీరు చెప్పింది నిజమే సార్ అని అంటూ ఉంటే జయరాంతో పాటు కుమార్ సిద్ధార్థ్ కూడా షాక్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.